నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాబోయే నూతన సంవత్సరంలో నువ్వు ఎలాంటి అలవాట్లను మానుకొని ఏ రీతిగా నువ్వు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని దేవుడు నాకిచ్చిన ఒక చిన్న ఆలోచనను బట్టి మీ ముందుకు వస్తూ ఉన్నాను. దేవుడు నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ సమాజంలో మనము జీవిస్తున్నప్పుడు ఎన్నో రకాల బాధలను మనము ఎదుర్కొంటూ ఉంటాము. బాధలు అనగానే శారీరక సమస్యలు కావచ్చు, శారీరక సంబంధమైన బాధలు కావచ్చు, మానసిక బాధలు కావచ్చు, సామాజిక బాధలు కావచ్చు, ఆధ్యాత్మిక అంటే దైవ చిత్తమైన బాధలు కావచ్చు, ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి బాధలు కావచ్చు. నీకున్నటువంటి బాధ ఏదైనప్పటికీ, శారీరక సంబంధమైనది కానీ, మానసిక సంబంధమైనది కానీ, సామాజిక సంబంధమైనది కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన బాధలు ఏది ఉన్నప్పటికీ నీకున్న ప్రతి బాధ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీకు విడుదల కలుగచేస్తాడని బైబిల్ గ్రంథం నుండి నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. నీకున్నటువంటి బాధలను ఎలా ఎదుర్కోవాలి అంటే, బాధకు సంబంధించిన సమస్యను ముందు నువ్వు గుర్తించాలి. నువ్వు ఏ సమస్య చేత నువ్వు బాధపడుతున్నావు అనేదాన్ని ముందుగా నువ్వు గుర్తించాలి. గుర్తించి ఆ బాధ నుండి తొలగిపోవడానికి, ఆ బాధ నుండి బయటికి రావడానికి నువ్వు దేవుని యొక్క సహాయం కోరాలి. నువ్వు సహాయం కోరాలి. అది మనుషుల నుండి సహాయమా లేదా దేవుని నుండి సహాయమా? మనుషులు చేసేటువంటి సహాయం అయితే మనుషుల నుండి సహాయం నువ్వు కోరాలి. అదేవిధంగా అందరికంటే ముందు దేవుని సహాయం నువ్వు కోరాలి. దేవుడు నువ్వు ఏ మనిషి చేతనైతే సహాయం కావాలని కోరుకుంటావో వాళ్ళ హృదయాలను మార్చగలడు. కాబట్టి నీకు కావాల్సినటువంటి సహాయము, మనుషుల నుండి రావాల్సినటువంటి సహాయము నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని నుండి నీకు అత్యద్భుతమైనటువంటి సహాయము దేవుని నుండి నువ్వు పొందుకోగలుగుతావు. బాధలు నువ్వు ఏ రీతిగా ఎదుర్కోవాలి అంటే, ముందుగా నీకు సంబంధించినటువంటి సమస్యను, ఆ బాధను గుర్తించాలి. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం, ఐడెంటిఫై యువర్ టఫ్ టైమ్, ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. And after that you should approach to the Lord. You should approach to the Lord for help. నువ్వు దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు అత్యద్భుతమైనటువంటి సహాయాన్ని నీకు అందించగలుగుతాడు. దాని వలన ఏమవుతుందంటే నీ లైఫ్ స్టైల్, నీ జీవన శైలి, నువ్వు బ్రతికే విధానము మారుతుంది. ఏ రీతిగా నీ యొక్క విధానాన్ని మారుతుంది అని అంటే, దేవుని సహాయం కొరకు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ముందుగా నీకు బోధించేది ఏంటిదనంటే, మై సన్, మై డాటర్, రీడ్ మై వర్డ్ ఫ్రమ్ ద బైబుల్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడి నీకున్నటువంటి బాధను, నీకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించడము మూలాన నువ్వు శారీరకంగా, మానసికంగా శాంతి, సమాధానము, నెమ్మదిని పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకు శాంతిని, సమాధానము, నెమ్మదితో పాటు నిన్ను ఓదార్చి నిన్ను హక్కున చేర్చుకొని ఆయన ఆదరిస్తాడని బైబిల్ గ్రంథంలోని వాగ్దానం, బైబిల్ గ్రంథంలోని మాటలు నీకు సెలవిస్తూ ఉన్నాయి. ఆత్మీయ జ్ఞానాన్ని నీ లైఫ్ స్టైల్గా చేసుకోవాలి. ప్రార్థన నీ లైఫ్ స్టైల్గా చేసుకోవాలి. పరిశుద్ధత నీ లైఫ్ స్టైల్గా, నీ జీవన శైలిగా చేసుకోవాలి. మరి నీకు పరిశుద్ధత ఎక్కడి నుండి వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. అప్పుడు దేవుణ్ణి, ప్రభువా నేను పరిశుద్ధుడను కనుక నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా అని నువ్వు యేసుక్రీస్తు ప్రభును అడిగినప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆత్మ చేత నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ప్రార్థన, వాక్య ధ్యానం, పరిశుద్ధత, దేవుని సన్నిధి నీ లైఫ్ స్టైల్గా మారుతుంది. నీ లైఫ్ స్టైల్గా మారుతుంది. సో డివైన్ లైఫ్ స్టైల్ని నువ్వు అడాప్ట్ చేసుకున్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి బాధలను అధిగమించడానికి పరలోక దేవుని ద్వారా ప్రశాంతతతో ఆత్మీయంగా నువ్వు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆత్మీయ బలాన్ని నువ్వు పొందుకొని నువ్వు ప్రశాంతతతో, నెమ్మదితో, సమాధానంతో నువ్వు జీవిస్తావు. కనుక దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రశాంతత నువ్వు జీవించే పరిశుద్ధమైన లైఫ్ స్టైల్, డివైన్ లైఫ్ స్టైల్, ఆధ్యాత్మికమైన జీవన శైలిని నువ్వు ఎన్నుకోవడం మూలాన ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య, బాధలన్నింటికీ కూడా విడుదల కలుగుతుందని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీకు తెలియజేయమని నాకు బోధించారు. నాకు బోధించినటువంటి మాటలన్నీ కూడా వినే ప్రతి ఒక్కరు కూడా, వినే చెవి వినగలిగే, అర్థం చేసుకోగలిగే మనస్సును నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.